నిధులలో 98% సచార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 98% పేదరికం ఉన్నదని గుర్తించి ఆ రోజు ఆ కమిటీ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చినాం. 5%, 6% అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో కొట్లాడి ఈరోజు రిజర్వేషన్ విద్యా ఉపాధి రంగాలలో ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రిజర్వేషన్ కల్పించింది. ఇంకా కూడా ఈరోజు 12% రిజర్వేషన్ పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ చిత్తశుద్ధి మీద మీ మీద మీకు నమ్మకం ఉంటే 9 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు రిజర్వేషన్ మీ 12% ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కనీసం 8% పెంచలే. మీ 4 పెంచినప్పుడు ఆయన 8 పెంచేది ఉండే, 8% కూడా మీరు రిజర్వేషన్ పెంచలే. అనుకుంటే అసెంబ్లీలో ప్లాస్ చేసి తమిళనాడులో మాదిరిగా పెంచవచ్చు, కానీ ఆ రిజర్వేషన్ పెంచే కార్యక్రమం కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న టీవీలో చూసిన నల్గొండకి వెంకరెడ్డి పోటీ చేస్తున్నా లేదని మీకు ఎందుకు అనుమానం? మన 6 నెలల కిందనే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మళ్ళీ చెప్పించడం మీకు మంచిది కాదు. మీరు అంతా చదువుకున్న వాళ్ళు, మీరు నల్గొండకి వెళ్ళి పోటీ చేసేది ఖాయం. పోటీ చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మీరు 50,000కు హుజూర్నగర్ కోదాడలో ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అంటున్నాడు. నేను మా వాళ్ళకి చెప్తున్నా, 50,000 కాదు, మీరు మన హుజూర్నగరే కాదు తెలంగాణలో మెజార్టీతో గెలిపియండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.